ఈరోజు మన 45వ వార్డులో 9వ తారీఖు జరిగినటువంటి కలకత్తాలో జరిగినటువంటి వైద్యురాలపై జరిగినటువంటి అఘాయిత్యానికి నిరసనగా ఈరోజు మన 45వ వార్డులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు మన వార్డు ప్రజల సమక్షంలో ఈరోజు చిన్నగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఢిల్లీ కోటేశ్వర్ గారికి, హైమావతి గారికి, విజయలక్ష్మి గారికి, మేడం మంజుల గారికి, ఇంకా మన వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా సభ్య సమాజం తలవంచుకునేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాము ఈ రోజుల్లో. మొన్నటి వరకు ఎంతో మంది ఇలా అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళు చాలా ఉన్నారు. అయినప్పటికీ మన ప్రభుత్వం ఏం చేస్తుందా అని మన ముక్కు మీద వేలేసుకునేటువంటి దుస్థితి వస్తుంది. ఎందుకనంటే ఈ రోజు ఒక మమిత, అంతకుముందుకు ఒక దిశ, ఇలా నిజంగా గొప్ప చట్టం రావాలి. ఒక అమ్మాయిని ఇలా చేశారు అని అంటే అక్కడ మన దుబాయ్లో ఎలా అయితే చట్టం ఉందో ఒక అమ్మాయిలను రేప్ చేస్తే అందరి మధ్యలో ఉరి తీసేలాగా, అందరి మధ్యలో వాళ్ళ తల నరికేలాగా దుబాయ్లో ఎలాంటి చట్టం అయితే ఉందో అదే విధంగా మన ఇండియాలో కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వానికి నేను విన్నవిస్తున్నాను. నిజంగా మంచి చట్టాలు వస్తేనే ఇలాంటి దుర్మార్గులు అందరూ మారుతారని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా ఇది ఒక్కటే కాదండి, నిజంగా అమ్మాయి ఎంత ఘోరమైన, ఆమె వీడియో చూస్తుంటే ఎంత ఘోరంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయండి. ఆమె తల మీద కొట్టినప్పుడు ఆమె స్పేర్స్ పగిలి స్పేర్స్ లో ఉన్నటువంటి అవి గాజు ముక్కలు కంటిలో కుచ్చుకున్న తర్వాత కూడా అమ్మాయిని వదలలేదు. ఒక్క వ్యక్తినే బాధ్యులుగా చేశారు. అది ఒక్క వ్యక్తితో జరిగినటువంటిది కాదు. మిగతా వ్యక్తులని కాపాడడం కోసం ఒక్క వ్యక్తిని బాధ్యుల్ని చేస్తున్నారని చెప్పి మనం పేపర్లో చూస్తున్నాము. నిజంగా అందరినీ కూడా శిక్షించాలి అని చెప్పి నేను విన్నవించుకుంటున్నా. ఒక్కడు కూడా శిక్ష నుండి తప్పించుకోవద్దు. నిజంగా మన ప్రభుత్వం మన మహిళలకు అందరికీ మంచి జరుగుతుంది అని అంటే ఒక్కరు కూడా శిక్షను తప్పించకుండా ఉంటేనే మా మహిళలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని నేను చెప్తున్నాను. నిజంగా ఎన్నో జరుగుతున్నాయి. దిశానే కాదు, అంతకుముందు జరిగిన అనీషానే కాదు, ఒక ప్రియాంకనే కాదు. నిజంగా ఇలా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా బయటికి రాని ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందుకు మన కోటేశ్వర్ గారు చెప్పినట్టు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజంగా మన మహిళలకు ఇంకా పూర్తి స్వాతంత్రం రావాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా చట్టాన్ని మాత్రం ముందుకు తీసుకురావాలి. మహిళలందరికీ కూడా మాకు ఒక మనోధైర్యాన్ని కల్పించాలి. నిజంగా చదువుకోవడానికి ఆడపిల్లల్ని కూడా మేము బయటికి పంపించేటువంటి పరిస్థితి, కానీ మేము ఈరోజు పంపించాలంటే ఎంతో బాధపడుతున్నాం. అమ్మో అక్కడికి పంపిస్తేలా బాధపడుతున్నాము, భయపడుతున్నాము. కాబట్టి ప్రభుత్వం నిజంగా మా బాధలనన్నింటినీ, మా భయాలనన్నింటినీ ప్రభుత్వం చట్టంలోనికి తీసుకొని రావాలి. అలాగే బంగ్లాదేశ్ పై జరుగుతున్నటువంటి, హిందువులపై జరుగుతున్నటువంటి హింసాత్మలకు కూడా నేను నిరసన తెలియజేస్తున్నా. ఎందుకంటే హిందువులుగా పుట్టడం వాళ్ళు చేసుకున్నటువంటి పాపం కాదు కదా. మరి దేవుడు సృష్టించిండు, దానికి వాళ్ళేం చేస్తారు చెప్పండి. అక్కడ కూడా అమ్మాయిలను ఎంతో అఘాయిత్యంగా అత్యాచారాలకు గురి చేసి చంపుతున్నారు. ఎన్నెన్నో వీడియోలు, అసలు వాటిని చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరగడం కాదు. అసలు ఎందుకు మహిళలుగా పుట్టడమే మేము చేసుకున్నటువంటి పాపమా అనిపించేటువంటి వీడియోలు కూడా చూస్తున్నాము. దయచేసి బంగ్లాదేశ్ వాళ్ళ ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాము. మా మహిళలందరి తరఫున నేను కూడా విన్నవిస్తున్నాను. దయచేసి బంగ్లాదేశ్ లో కూడా హిందువులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఆపాలని చెప్పి నేను మహిళలందరి తరఫున బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. ఇంకా ఏ దాడులు జరిగినా కూడా మన ప్రజలే నష్టపోతున్నారు అని చెప్పి అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.